హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకి నిన్నటి రోజున పెన్షన్ రిలీజ్ చేయడం అయితే స్టార్ట్ చేశారండి. నిన్న 1వ తారీఖు నుంచి ఈ నెల 5వ తారీఖు దాకా కూడా పెన్షన్ పంపిణీ అయితే చేస్తారండి. అయితే పెన్షన్ పంపిణీ అనేది 2 రకాలుగా అయితే చేశారండి. మొదట చూసుకున్నట్లయితే కనుక ఇంటికి వచ్చి పెన్షన్లు అయితే ఇచ్చారండి కొంతమందికి అయితే. మరికొంతమందికి అయితే అకౌంట్లో అయితే పెన్షన్లు అయితే వేశారండి. ఇక్కడ ఇంటికి వచ్చిన వాళ్ళకి కాకుండా అకౌంట్లో వేసిన వాళ్ళకైతే గందరగోళం అయితే ఏర్పడ్డది. ఏంటంటే వాళ్ళకి పెన్షన్ చాలా మందికి పడక మాకు పెన్షన్ రాలేదని చెప్పేసి అయితే మళ్ళీ సచివాలయానికి వెళ్ళి అడగడం, ఇట్లాగా ఎవరైనా ఉంటే మళ్ళీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం కూడా జరుగుతుందండి. ఏంటంటే చాలా మందికి అయితే అకౌంట్లకి అయితే ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోలేదండి. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డు లింక్ చేసినట్లయితే కనుక దాని ఎన్పిసిఐ లింక్ అయితే అయినట్లయితే అవుద్దండి. సో అట్లా లింక్ అయిన వాళ్ళందరికీ కూడా నిన్న అయితే అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడినాయండి. నిన్న 11 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం 6 గంటల దాకా కూడా అకౌంట్లో అయితే పెన్షన్ డబ్బులు అయితే పడడం అయితే జరిగిందండి. సో మిగతా వారికి కూడా ఇవాళ కూడా డబ్బులు అయితే పడతాయండి, ఎవరైతే లింక్ ఉందో వాళ్ళందరికీ కూడా. ఇక ఇంటికాడ పంపిణీ చేసిన వారికి ఎవరికంటే ముఖ్యంగా చూసుకుంటే ఎవరికైతే దీర్ఘకాల వ్యాధులు ఉంటారో వారికి, అదేవిధంగా మంచానికే పరిమితమైన పెద్దవారు ఎవరైతే ఉంటారో వారికి, దివ్యాంగులకి, ఇలా వితంతువులు కూడా వీళ్ళందరికీ కూడా ఇంటికాడే పంపిణీ అయితే చేయడం అయితే జరిగిందండి. సో మిగతా వారికి మట్టుకు బ్యాంక్ అకౌంట్లో అయితే వేస్తున్నారండి. ఒకవేళ కనుక మీకు అకౌంట్లో డబ్బులు పడలేదంటే కంగారు పడుతుందండి, మీ డబ్బులు మీకు అయితే ఇస్తామైతే వాళ్ళైతే చెప్పారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మీరు ముందుగా బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి మీ బ్యాంకుకి వెళ్ళి అయితే మీరు మీ ఆధార్ కార్డ్ అనేది ఇచ్చి ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోండి. ఒకవేళ కనుక ఎన్పిసిఐ లింకు వేరే బ్యాంక్ అకౌంట్తో కనుక అయినట్లయితే కనుక ఆ బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడిపోయి ఉంటాయండి. ఒకసారి అక్కడ కూడా మీరు అయితే చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి పెన్షన్ పంపిణీ అనేది సో ఆల్రెడీ ఇప్పుడు ఇంటికాడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా ఈ లిస్టులు ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ పైనుంచి ప్రిపేర్ చేసి అయితే రావడం జరిగిందండి. ఎన్పిసిఐ లింక్ ఏదైతే మనకి బ్యాంక్ అకౌంట్కి అయ్యిందో సో డైరెక్ట్ వాళ్ళైతే లింక్ అయిన అకౌంట్లకి అయితే లిస్ట్ అయితే తీసుకుండి ఆ లిస్ట్కి అయితే అమౌంట్ అయితే వేయడం అయితే జరిగిందండి. కాబట్టి మీరు ముఖ్యంగా ఎన్పిసిఐ లింక్ ఏ బ్యాంక్ అకౌంట్కి అయ్యిందో మీరైతే చెక్ చేసుకోండి, అందులో కంపల్సరీ డబ్బులు అయితే పడతాయండి. ఒకవేళ కనుక మీకు ఎన్పిసిఐ లింక్ అవ్వలేదు, లేదంటే కనుక మీ బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్లో ఉంది, ఇట్లాంటి రీజన్స్ కనుక మీ దగ్గర ఉంటే కనుక కంపల్సరీ మీరైతే సచివాలయం ఎంప్లాయీస్ అయితే మీట్ అవి కంపల్సరీ ఈ 2 మీరు జిరాక్స్లు కూడా ఇచ్చినట్లయితే కనుక వాళ్ళైతే దీనికి సొల్యూషన్ చెప్పి మీకు మళ్ళీ డబ్బులు చేతికి ఇచ్చడం, లేదంటే కనుక మళ్ళీ అకౌంట్లో వేయడమే జరుగుతుందండి. సో ఈ నెల 5వ తేదీ దాకా కూడా టైం ఉందండి. అవసరమైతే డేటు మనకి ఒక 2-3 రోజులు ఎక్స్టెండ్ చేసినా మనకి చేసే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా డబ్బులు కూడా అకౌంట్లో వేస్తామంటే కనుక పర్టికులర్గా ఈ నెల 10వ తారీఖు దాకా కూడా వాళ్ళైతే ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. లేదంటే కనుక చేతికే మ్యాక్సిమం అయితే క్యాష్ ఇచ్చేస్తారండి. ఎందుకంటే ఈ నెలలో మనకి ఎలక్షన్ మూమెంట్ ఉంది కాబట్టి, అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్, మనకి లోక్సభ ఎలక్షన్స్ అన్నీ కూడా ఈ నెలలో మనకి 13వ తారీఖున జరుగుతున్నాయి కాబట్టి సో కంపల్సరీ ఈ యొక్క కార్యక్రమాన్ని త్వరగా అయితే ముగించుకోవడానికి అయితే చూస్తున్నారండి. కాబట్టి సో డబ్బులు అయితే త్వరగానే ఇచ్చేస్తారండి. మీరైతే ఈ యొక్క పనులు అయితే చేసుకోండి, వెంటనే మీకు అయితే డబ్బులు అయితే పడతాయండి.